కరీంనగర్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగర శివారు ప్రాంతాల్లో బోర్లు అడుగంటుతున్నాయి. మరోవైపు తాగునీటి వనరుగా ఉన్న లోయర్ మానేరు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఏంటి? కరీంనగర్ ప్రజలకు తాగునీరు, సాగునీరు ఎలా అందిస్తారంటూ విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే కరీంనగర్ ప్రజల గొంతు తడిపేందుకు లోయర్ మానేరు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అయితే ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభంలోనే ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉంది. 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానేరు ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 5.5 టీఎంసీలే ఉన్నాయి. ప్రతిరోజు కాకతీయ కెనాల్ ద్వారా 5,500 క్యూసెక్ నీటిని యాసంగి సాగు కోసం విడుదల చేస్తున్నారు. ఇక ఎగువన ఉన్న మిడ్ మానేరు నుండి కేవలం 3,000 క్యూసెక్ నీరు లోయర్ మానేరుకు చేరుతోంది. రైతుల సాగు కోసం నీటిని వదలడం బాగా ఉన్నప్పటికీ భవిష్యత్ అవసరాల కోసం ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ఉంటుందన్న అర్థం కాని ప్రశ్న. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సహా ఏ అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నాయి. గత 5 సంవత్సరాలుగా నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు సరఫరా చేస్తున్న అధికారులు ఇప్పుడు ఆ సిస్టమ్ ని డే బై డేగా మార్చారంటూ మండిపడుతున్నారు కరీంనగర్లోని ప్రతిపక్ష నాయకులు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జియో నెంబర్ 885 ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 885 2017 30 అక్టోబర్ నాడు 2017 జియో నెంబర్ 885 ఇచ్చిండు. ఏమని ఇచ్చిన జియోలు అంటే ఎల్ఎండి రిజర్వాయర్ తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలగకూడదు, ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా 275.9 మీటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి. 275.97 లెవెల్ మీటర్ అంటే 13 టీఎంసీ నీళ్లకు తగ్గకుండా ఎల్ఎండీలో ఉండాలని చెప్పేసి జియో నెంబర్ 885 జరిగింది. నిజానికి మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 58,000 నల్ల కలెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికీ మంచినీరు సరఫరా చేయాలంటే 68 MLDల రా వాటర్ అవసరం. వాటిని ప్యూరిఫై చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ లోయర్ మానేరు నుండి ప్రస్తుతం 40 MLDల రా వాటర్ మాత్రమే వస్తుంది. డ్యాంలో ఉండే మోటార్లకు కూడా రా వాటర్ అందడం లేదు. దీంతో బూస్టర్లు ఆన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే మరికొన్ని రోజుల పాటు యాసంగి సాగు కోసం దిగువకి నీటిని విడుదల చేయనుంది ప్రభుత్వం. దీంతో లోయర్ మానేరులో ప్రస్తుతం ఉన్న 5.5 టీఎంసీల నీరు 3 టీఎంసీలకు చేరే అవకాశాలున్నాయి. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలేంటి? గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం దచ్చి దినంగుడంగా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మడ్ వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. 10 టీఎంసీలు నీళ్లు ఉంటే 13 టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడే మార్చి 31 లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది. ఈ 3 టీఎంసీ నీళ్లు రేపు ఏప్రిల్ నడవాలి, మే నడవాలి, జూన్ నడవాలి, జూలై 15 తర్వాత కొన్నిసార్లు వర్షాలు పడితే తెలియదు. అంటే 3.5 నెలలు ఈ నీళ్లను మనము తాగునీరుకు సాగునీరుకు ఎట్లా మనం అందియగలుగుతాం?